ప్రముఖ నటుడు, టాలీవుడ్ స్టార్, బాలీవుడ్ నటుడు నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి పిలవలేదా, పిలిచిన ఆయనే చీపో అని రాలేదా అని బ్లూ మీడియా మొదలుపెట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు, అసలు పిలవలేదా, జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీ నుంచి వెలివేశారా, జూనియర్ ఎన్టీఆర్ని పిలవడానికి అసలు లోకేష్ ససేమీరా ఒప్పుకోలేదా అని రకరకాల ప్రశ్నలు వేసి పేటీఎం బ్యాచ్ మరలా మొదలుపెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ముందు నుంచే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు. ఎన్నికల్లో కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఆ పార్టీకి ఓటేయండి, ఈ పార్టీకి ఓటేయండి అని. కనీసం చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైల్లో వేసి 53 రోజులు ఉన్నా కనీసం ఒక ట్వీట్ కానీ, రాజమండ్రి జైలుకి వచ్చి పలకరించడం కానీ, వాళ్ళ ఫ్యామిలీని కలవడం కానీ చేసే ప్రయత్నం చేయలేదు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమికి 164 వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేశాడు. మంచిది, దాన్ని మనం తప్పట్లేం. చంద్రబాబు కూడా సంస్కారవంతంగా స్పందించి ధన్యవాదాలు ఆయన అని తెలియజేశాడు. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్ను పిలవలేదు. జూనియర్ ఎన్టీఆర్నే కాదు, స్టేజ్ మీద లైక్ మైండెడ్ పీపుల్ ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు. తమిళనాడు నుంచి రజనీకాంత్ని పిలిచారు, పన్నీర్ సెల్వన్ పిలిచారు, కానీ స్టాలిన్ని పిలవలేదు. సో లైక్ మైండెడ్ పీపుల్ మాత్రమే స్టేజ్ మీద ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్కి పిలుపు లేదు. ఆయన ఇక్కడ ప్రమాణ స్వీకారం జరిగే సమయంలో గోవాలో షూటింగ్లో ఉన్నాడు. ప్రమాణ స్వీకారం అయిపోయిన రోజు నిన్న సాయంత్రానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాడు. జూనియర్ ఎన్టీఆర్కి పిలుపు లేదు, ఆయన పిలిచినా కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆయన్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసే అవకాశం లేదు, గ్యాలరీలో కూర్చొని ఇంటికి పోవాల్సి వస్తుంది. పిలిచినా కూడా తెలుగుదేశం అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది జూనియర్ ఎన్టీఆర్ మీద. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ని పిలవడం అనవసరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నిరుత్సాహపరచడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు కానీ, నందమూరి ఫ్యామిలీ కానీ అతన్ని కనీసం ఫోన్ కూడా చేసి రమ్మని చెప్పలేదు. రాబోయే కొద్ది రోజుల్లో ఆయన పని ఆయన, వీళ్ళ పని వీరు చేసుకుంటారు. అయితే అభిమానులు మాత్రం నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. రాబోయే కొద్ది రోజుల్లోనే రెండు ఫ్యామిలీలు కలుస్తాయి. తెలుగుదేశం పార్టీ శత్రువులను కూడా దగ్గర తీసుకున్న లక్షణాలు ఉన్న పార్టీ. ఆనం రామనారాయణ రెడ్డి అన్ని పార్టీలు మారి చివరికి మరలా తెలుగుదేశంలో పార్టీలోకి వచ్చి గెలిచి మళ్ళీ మంత్రి అయ్యాడు. అన్ని వైసీపీలో కూడా చేసిన వ్యక్తి. పార్థసారథి నూజివీడు నుంచి గవాలను గెలిచాడు, మంత్రి అయిపోయాడు. కలిసి వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుతో నడుస్తాడు. అభిమానులు నిరుత్సాహం చెందొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.